హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంకొన్ని తెలుగుకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. మీకు చాలా వరకు ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసినా సరిపోతుందండి గ్రామర్కి సంబంధించి. ఎందుకంటే గ్రామర్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఆ క్వశ్చన్సే మీకు మరలా రిపీట్ అవుతూ కూడా ఉంటాయి. సో ఏదైతే క్వశ్చన్ అయితే నేర్చుకుంటారో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి. ఒక్కసారి చదివినా కూడా సరిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ది చిట్టడవి పదంలోని సంధి రాయండి అనేసి ఇచ్చారండి. సో చిట్టడవి మనకు ఇక్కడ టాకిటా అలాగే డాకిడా ఇలా ఉన్నాయనుకోండి, అవి ఏమవుతాయి మనకు ద్విరుక్త టకార సంధి అండి. చిట్టడవి పదంలోని నట్ట నడుమ కానీ ఇవన్నీ కూడా మనకు ద్విరుక్త టకారక సంధి కిందనే వస్తాయండి. చిట్టడవి పదంలో ఉండేటటువంటి సంధి ఏది అంటే ద్విరుక్త టకార సంధి అండి. నెక్స్ట్ క్వశ్చన్, చెవికి ఆనందాన్ని కలిగించు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అనేసి ఇచ్చారు. సో ఇక్కడ జాతీయాలు అయితే చూద్దాము. ఫస్ట్ది వచ్చేసి చెవి నిల్లు కట్టుకొని పోరు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 పెడచెవిన పెట్టు. ఆప్షన్ 3 చెవిటి వాని ముందు శంఖమూదడం. ఆప్షన్ 4 వీణుల విందు అనేసి ఇచ్చారండి. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? వీణుల విందు. వీణుల విందు అంటే చెవికి ఆనందాన్ని కలిగించేటటువంటి అర్థంలో మనము వీణుల విందు అనేదాన్ని వాడతాము. సో ఆప్షన్ 4 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో హేతువార్థక వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆప్షన్స్, ఫస్ట్ది వర్షాలు లేక పంటలు పండలేదు. ఆప్షన్ 2 రవి పని చేస్తాడో చేయడో. సో ఆప్షన్ 3 మీరందరూ ఇంటికి వెళ్ళి చదువుకోండి అని ఉంది. ఆప్షన్ 4 ఏం ఎప్పుడొచ్చామనేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హేతువార్థక వాక్యం అంటే మనకు లేక, కాక ఇలాంటి వర్డ్స్ అనేటివి వస్తాయన్నమాట ఆ సెంటెన్స్లో. సో ఇక్కడ హేతువార్థక వాక్యం మనకు ఏమవుతుందండి? ఆప్షన్ 1 వర్షాలు లేక పంటలు పండలేదు. ఇది మనకు ఆశ్చర్యార్థక వాక్యం అండి. ఇది ప్రశ్నార్థక వాక్యం. మీరందరూ ఇంటికి వెళ్ళి చదువుకోండి అంటే అది విద్యార్థక వాక్యము. సో హేతువార్థక వాక్యం అంటే వర్షాలు లేక పంటలు పండలేదు. సో ఇవి కూడా చెప్పాను కదా, దీన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటాము. ఇది వచ్చేసి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి అంటే ఇది వాళ్ళకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇదేంటి వాళ్ళకు ఒక విద్యార్థక వాక్యం లాగా అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏం ఎప్పుడొచ్చావు, ఇది మనకు ప్రశ్న గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హేతువార్థక వాక్యం ఏమవుతుందండి? ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ మన దేశ గొప్పదనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను తెలియజేసేటటువంటి పాఠం ఏది అంటే ఇది వచ్చేసి మనకు తెలియజేసే పాఠం వచ్చేసి సందేశం అండి. సందేశం. నెక్స్ట్ క్వశ్చన్, క్షమ అనే పదానికి నానా అర్థాలు రాయండి అనేసి ఇచ్చారు. క్షమ అంటే వచ్చేసి మనకు ఏమవుతుందండి అర్థము? క్షమ అంటే మనకు నార్మల్గా ఓర్పు అని అర్థం. ఓర్పు, భూమి. క్షమ అంటే ఓర్పు, భూమి అండి. నానా అర్థాలు. నెక్స్ట్ క్వశ్చన్, చదువు నవల రచయిత ఎవరు అనేసి ఇచ్చారు. సో చదువు నవల యొక్క రచయిత ఎవరండి? కొడవగంటి కుటుంబరావు. కొడవగంటి కుటుంబరావు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఛేదార్థక వాక్యాలు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ది భూతకాల క్రియను తెలుపుతాయి అనేసి ఇచ్చారు. సో సెకండ్ ఆప్షన్ చూసుకుంటే వర్తమాన కాల క్రియను తెలుపుతాయి. ఆప్షన్ 3 వచ్చేసి కార్యకారణ సంబంధాన్ని తెలుపుతాయి. ఆప్షన్ 4 వచ్చేసి భవిష్యత్ కాల సమాపక క్రియను తెలుపుతాయి అనేసి ఇచ్చారు. సో ఈ క్వశ్చన్స్, ఈ టాపిక్ సంబంధించి చాలాసార్లు అయితే నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరైతే రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే ఆల్రెడీ ఈ టాపిక్ గురించి చాలాసార్లు అయితే విన్నారు. సో మళ్ళీ చెప్తానండి. భూతకాల అసమాపక క్రియనండి క్వార్థము అంటారండి. భూతకాల అసమాపక క్రియ క్వార్థం అంటారు. వర్తమాన కాలక్రియను వచ్చేసి శ్రత్యార్థకం అంటారండి. శ్రత్యార్థకము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కార్యకారణ సంబంధాన్ని తెలిపే వాటిని అప్యార్థకాలు అంటారండి. అప్యార్థక వాక్యాలు అంటారు కదా. సో కార్యకారణ సంబంధాన్ని తెలిపితే దాన్ని అప్యార్థక వాక్యాలు అంటారు. నెక్స్ట్ భవిష్యత్ కాల సమాపక క్రియను ఏవి తెలుపుతాయండి? ఛేదార్థకాలండి. ఛేదార్థకాలంటే భవిష్యత్ కాల సమాపక క్రియను తెలుపుతాయి. నెక్స్ట్ క్వశ్చన్,
బంగారము అను పదానికి పర్యాయ పదాలు రాయండి అనేసి ఇచ్చారు. బంగారము, బంగారము అంటే అందరికీ తెలిసిందే కదండి, పుత్తడి, స్వర్ణము. పర్యాయ పదాలు పుత్తడి, స్వర్ణము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కర్మకారునిచే తయారు చేయబడినది అనే అర్థం గల ఉత్పత్తి పదం ఏది అనేసి ఇచ్చారు. కర్మకారునిచే తయారు చేయబడినదండి. ఏమవుతుందండి? కార్ముకము. కార్ముకము అంటే కర్మకారునిచే తయారు చేయబడినది. నెక్స్ట్ క్వశ్చన్, ఛందోనియమం లేకుండా వ్యవహారిక భాషలో రాసే ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి వచన కవిత, ఆప్షన్ 2 ద్విపద, ఆప్షన్ 3 ముత్యాల సరాలు, ఆప్షన్ 4 గేయము అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో దేనికి ఛందోనియమము ఉండదు? సో ఆన్సర్ వచ్చేసి వచన కవితకండి. వచన కవితకు వచ్చేసి ఛందో నియమం ఏమీ లేకుండా వ్యవహారిక భాషలో రాసే ప్రక్రియను మనం ఏమంటాము? వచన కవిత. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి ఉద్దండలీల ఉభయ వాక్పృడి సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలని చెప్పుకున్నటువంటి కవి ఎవరు? ఉద్దండలీల ఉభయ వాక్ప్రౌఢి సూక్తి వైచిత్రి తన కవితా లక్ష్యాలని చెప్పుకున్నటువంటి కవి ఎవరు అనేసి ఇచ్చారండి. ఎవరు అంటే శ్రీనాథుడు అండి. ఎవరు? శ్రీనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, రాజు కువలయానందకరుడు ఈ వాక్యంలోని అలంకారం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకు శ్లేషాలంకారానికి సంబంధించిందండి. రాజు కువలయానందకరుడు ఈ వాక్యంలో ఉండేటటువంటి అలంకారం వచ్చేసి శ్లేషాలంకారము. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి నాగార్జునుడు మహాప్రాకార్యాన్ని నిర్మించాడు ఈ వాక్యానికి సరైన కర్మని వాక్యం రాయండి అనేసి ఇచ్చారండి. నాగార్జునుడు మహాప్రాకార్యాన్ని నిర్మించాడు. దీన్ని మనం కర్మని వాక్యంలో ఎలా రాస్తామండి? నాగార్జునిచే మహాప్రాకార్యం నిర్మించబడింది. చేత ఇవన్నీ వస్తాయండి. బడు ఇవన్నీ మనకు కర్మని వాక్యంలో వస్తాయన్నమాట. నాగార్జునిచే మహాప్రాకార్యం నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, అబ్దుల్ కలాం ఆత్మకథను తెలుగులో ఒక విజేత ఆత్మకథగా అనువాదం చేసిన వారు ఎవరు? అబ్దుల్ కలాం యొక్క ఆత్మకథను వచ్చేసి తెలుగులో ఒక విజేత యొక్క ఆత్మకథగా అనువాదం చేసిన వారు ఎవరండి? చినవీరభద్రుడు అండి. వాడ్రేవు చినవీరభద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, ముఖార విందం సమాస పేరు రాయండి అనేసి ఇచ్చారు. ముఖార విందం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అండి. ముఖార విందం సమాసం పేరు వచ్చేసి ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, వచ్చేసి 4వ గణంగా సగనం ఉండే వృత్త పద్యం ఏది అనేసి ఇచ్చారండి. 4వ గణంగా సగనం అనేది మనకు రావాలండి. 4వ గణంగా. సో వీటన్నిటికీ మనము చూద్దాము. ఉత్పలమాల చూసుకుంటే మనకి ఏమవుతుందండి? బరన బబరవ అవుతుంది. సో 4వ గణం బగనం అవుతుందండి. సో ఇదైతే కాదు. నెక్స్ట్ సెకండ్ది అయితే చూద్దాము. చంపకమాలకు చూసుకున్నట్లయితే మనకు ఏమవుతుందండి? నజ భజ జజర. నజ భజ. సో ఇది 4వది జగరం అవుతుందండి. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ శార్దూలం చూద్దాము. శార్దూలానికి గణాలు వచ్చేసి మనకేమవుతుందండి? మస జస తతగా. మస జస తతగా. సో ఇక్కడ 4వ గణం ఏమవుతుంది? మనకు సగనం అవుతుంది. కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? శార్దూలం అండి. శార్దూలం 4వ గణంగా సగనం ఉండే వృత్తపద్యం ఏది? శార్దూలం. మత్తేబానికి మనకు ఏమొస్తుందండి? సబరణమయవ వస్తుందండి. సబరణమయవ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సంధి కార్యంలో మొదటి పదంలోని చివరి అచ్చును ఇలా పిలుస్తారు అనేసి ఇచ్చారు. సంధి కార్యం జరిగేటప్పుడు మనకు ఏవైనా 2 పదాలు సంధులు జరుగుతాయి కదా, దాంట్లో మొదటి పదంలోని చివరి అచ్చును ఏమని పిలుస్తారు? పూర్వస్వరం అండి. ఏమని పిలుస్తారు అంటే
పూర్వ స్వరం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది చెప్పేడు వారు చెప్పినన్ వినేడు వారి కించుక వివేకము పుట్టదే అనేది ఏంటిది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సంస్కృత జాతీయము, సామెత, ప్రాసపదము, ధ్వన్యునకరణము అనేసి ఇచ్చారు. సో ఇది మనకు ఏమవుతుందండి, ఇదొక సామెత అండి. చెప్పేడు వారు చెప్పినన్ వినేడు వారు కించుక వివేకం పుట్టదే అనేది ఏమవుతుంది, సామెత. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అభివృద్ధి పేరుతో అడవులను యథేచ్ఛగా నరికివేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యథేచ్ఛగా అండి. యథేచ్ఛగా అంటే మనకు అర్థాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా అండి. యథేచ్ఛగా అంటే అర్థం ఏంటి, స్వేచ్ఛగా. నెక్స్ట్ క్వశ్చన్ పైడి అత్యంత విలువైన లోహము, అర్థాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. పైడి అంటే అర్థం ఏమవుతుందండి, బంగారము. పైడి అంటే బంగారం. నెక్స్ట్ క్వశ్చన్ రేఖ చేతిలో ముకురం ఉంది, కిటికీకి దర్పణం బాగుంది అనేసి ఇచ్చారు. సమానార్థక పదాలను గుర్తించండి అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ముకురము, దర్పణము అన్న అర్థం అనేసి మనకు అర్థమైతే వస్తుందండి. సో కాబట్టి ఇక్కడ మనకు సమానార్థక పదాలు ఏమవుతాయి, ముకురము, దర్పణం. సో ఆప్షన్ 1 అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ధనమే అన్నింటికీ మూలము, సంపద లేక పేదలు ఆకలితో పస్తులు ఉంటున్నారు. సమానార్థక పదాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఇక్కడ ధనము అన్న సంపద అన్న రెండు ఒకటే అండి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ అండి, ధనము, సంపద. నెక్స్ట్ క్వశ్చన్ శరత్కాలపు రాత్రి వేళ పండు వెన్నెలలో బృందావనం మెరిసిపోతుంది, వికృతి పదం గుర్తించండి అనేసి ఇచ్చారండి. రాత్రికి వికృతి పదం ఏమవుతుందండి, రేయి. రాత్రి, రేయి. నెక్స్ట్ రాత్రి అంటే రేయి అండి. నెక్స్ట్ దమ్మమును ఆచరించాలి, ప్రకృతి పదాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. దమ్మము అంటే ఏమవుతుందండి, ధర్మము అంటే దమ్మము. నెక్స్ట్ బృహస్పతి సురులకు గురువు అనేసి ఇచ్చారు. వ్యతిరేక పదాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. బృహస్పతి సురులు అంటే ఏమవుతుందండి, దేవతలండి. సురులు అంటే దేవతలకి. సో వ్యతిరేక పదం అడిగారు కదా, దేవతలకు వ్యతిరేక పదం ఏమవుతుంది, అసురులు అండి. సురులకి వ్యతిరేక పదం అసురులు నుండి. బృహస్పతి సురులకు గురువు, వ్యతిరేక పదం ఏమవుతుంది, సురులు అంటే అనుసురులు. నెక్స్ట్ క్వశ్చన్ కోపం వల్ల అనర్థాలు కలుగుతాయి. సో కోపానికి వచ్చేసి వ్యతిరేక పదం ఏమవుతుందండి, కోపము, శాంతము. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో కచిక పదాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. కచిక పదం అంటే ఏమవుతుందంటే మనకు ఎటు నుంచి చదివినా కూడా ఒకేలాగా అర్థం వస్తే దాన్ని కచిక పదం అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వికట కవి, మనము ఫస్ట్ నుంచి చదివినా వెనకాల నుంచి చదివినా ఒకటే వస్తుందన్నమాట. సో కచిక పదం అంటే అదండి. కచిక పదానికి అర్థం ఏంటండి, ఎటు నుంచి చదివినా ఒకేలాగా రావాలి. కునుకు అండి. కునుకుని మనము లెఫ్ట్ సైడ్ నుంచి చదివినా రైట్ సైడ్ నుంచి చదివినా ఒకటేలా ఉంటాయి. కాబట్టి ఇది కచిక పదం అనేసి పిలుస్తాం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ విక్రముడు కత్తి పట్టుకొని రాజమందిరానికి వెళ్ళాడు, దీంట్లో కర్తను గుర్తించండి అని ఇచ్చారు. దీంట్లో కర్త ఎవరండి, విక్రముడు. కర్త ఎవరు, విక్రముడు. నెక్స్ట్ క్వశ్చన్ మా ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు. సో రామయ్య దాన్ని కరెక్ట్గా పద విభజన చేయండి అనేసి ఇచ్చారు. రామయ్య అంటే రామ ప్లస్ అయ్య రామయ్య అండి. రామ ప్లస్ అయ్య రామయ్య మనకు సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ క్వశ్చన్ చిన్నది ప్లస్ అయినా పదాలను కలిపి రాయండి అనేసి ఇచ్చారు. చిన్నది ప్లస్ అయినా చిన్నదైనా అండి, చిన్నదైనా. సో ఇది ఆప్షన్ 1 అండి. చిన్నదైనా అంటే చిన్నది ప్లస్ అయినా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యశోదమేను పదానికి విగ్రహ వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. యశోదమేను
యశోదమేనుకు విగ్రహవాక్యం ఏమవుతుందండి? ఇక్కడ చూసుకున్నట్లయితే యశోద యొక్క మేను అండి. యశోదమేను పదానికి విగ్రహవాక్యం వచ్చేసి యశోద యొక్క మేను. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సకర్మక వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సకర్మక వాక్యం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 వర్షం కురిసింది, ఆప్షన్ 2 వచ్చేసి అమ్మాయి కాలు జారి పడింది, ఆప్షన్ 3 జటాయువు నేల కూలాడు, ఆప్షన్ 4 వచ్చేసి కైక భరతుణ్ణి రాజుగా చూడదలిచింది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సకర్మక క్రియ అంటే మనకు ఆ కర్మ అనేది కంప్లీట్ అవ్వలేదు అనేసి అర్థం అండి. సో ఇక్కడ వర్షం కురిసింది అంటే అది కంప్లీట్ అయిపోయింది. అమ్మాయి కాలు జారి పడింది అంటే అది కూడా కంప్లీట్ అయిపోయింది. జటాయువు నేల కూలాడంటే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏంటి, కైక భరతుణ్ణి రాజుగా చూడదలిచింది అంటే ఇంకా అవ్వలేదనమాట. కాబట్టి అయితే చూడాలి అని అనిపిస్తుంది. కాబట్టి దీంట్లో కర్మ అనేది కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి సకర్మక వాక్యం అంటే కర్మ అనేది కంప్లీట్ అనేది అవ్వదు. సో ఇక్కడ ఏమవుతుంది, కైక భరతుని రాజుగా చూడదలిచింది. ఇది మనకు సకర్మక వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఒకనాడు రాజసభా మందిరంలో చెంచల నాట్యం చేసింది, క్రియాపదాన్ని గుర్తించండి అని ఇవ్వడం జరిగిందనమాట. క్రియ అంటే ఒక పనిని అనమాట. అక్కడ ఏంటి, నాట్యము చేసింది. చేసింది అనేది మనకు క్రియ అవుతుందండి, చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, చెట్లను నరకవద్దు, ఏ విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ను అనేది మనకు విభక్తి ప్రత్యయం అండి. చెట్లను నరకవద్దు, ఇక్కడ ను అనేది మనకు ఏ విభక్తి ప్రత్యయానికి సంబంధించిందండి? ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి. ను అనేది మనకు ఏ విభక్తి? ద్వితీయ విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరిగితే దాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారండి. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఏమంటారు? ఏమంటారండి? దాన్ని నిత్యము అంటారండి. నిత్యము వచ్చేసి వాడు బడికి వడివడిగా వచ్చాడు. సో ఇది మనకు ఏ అలంకారం అని ఇచ్చారండి? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి యమక అలంకారము, ఆప్షన్ 2 ముక్తపద గ్రస్త అలంకారము, ఆప్షన్ 3 శ్లేష అలంకారము, ఆప్షన్ 4 వృత్యానుప్రాస అలంకారము అనేసి ఇచ్చారండి. సో మనకు కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇది వృత్యానుప్రాస అలంకారం అండి. వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పద్యంలో కానీ ఒక పాదంలో కానీ వాక్యంలో కానీ ఒక హల్లు మరలా మరలా పునరావృతం అయితే దాన్ని ఏమంటామంటే వృత్యానుప్రాస అలంకారం అంటాము. ఇక్కడ బడికి, అలాగే ఈడ మళ్ళీ వడి, నెక్స్ట్ వడి ఇలా వచ్చింది కదా. సో ఇది మనకు ఏమవుతుందంటే వృత్యానుప్రాస అలంకారం అయితే అవుతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు యమక అలంకారం చూసుకున్నట్లయితే యమక అలంకారానికి కూడా మనకు ఇలా 2 పదాలు అంటే వచ్చిన పదమే మరలా వస్తే దాన్ని మనము యమకం అంటాము. కానీ ఏమై ఉండాలి, ఈ రెండుటికి అర్థ భేదం అనేది ఉండాలండి. వచ్చిన పదము మరలా వచ్చినట్లు ఉండి అర్ధభేదము ఉంటే దాన్ని యమకము అంటారండి. సో చాలామంది దీన్ని యమకం అంటారు, యమకం అయితే కాదండి. ఎందుకంటే మనకు అర్ధభేదం అనేది ఉండాలి. ఇక్కడ వడి, ఇక్కడ వడి, రెండుటికి కూడా వేగం అనే అర్థం కాబట్టి సో ఇది మనకు యమక అలంకారం అవదండి. సో ఓన్లీ వృత్యానుప్రాస అలంకారం మాత్రమే అవుతుంది. సో ఇది దీనికి సంబంధించిందండి. వాడు బడికి వడివడిగా వచ్చాడు. సో ఇది ఏ అలంకారం అవుతుంది? వృత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ పెట్టి చూద్దాము. దళము పదానికి పర్యాయ పదాలు అడిగాడండి. ఫస్ట్ది మాను వృక్షము, ఆప్షన్ 2 సేన సైన్యము, ఆప్షన్ 3 తెగ జాతి, ఆప్షన్ 4 కులము రంగు అనేసి ఇచ్చారు. సో దళము పదానికి పర్యాయ పదాలండి. దళము అంటే మనకు సైన్యము అండి, సేన సైన్యము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సంస్కృతి, ఆప్షన్ 2 మానవ స్వభావము, ఆప్షన్ 3 చదువు యొక్క విశిష్టత, ఆప్షన్ 4 దేశభక్తి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? చదువు యొక్క విశిష్టత అండి. అక్షరం అనేటటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏది అంటే చదువు యొక్క విశిష్టత. నెక్స్ట్ బేట్,
కవికి సామాజిక స్పృహ అవసరము. గీత గీసిన పదానికి నానా అర్థాలు రాయండి అనేసి ఇచ్చారండి. కవికి నానా అర్థ పదాలు. కవి అంటే నానార్థాలు ఏమవుతాయండి? కవిత్వం రాసేవాడు, అలాగే నీటి కాకి అండి. కవిత్వం రాసేవాడు, నీటి కాకి అనేది మనకు కవికి నానార్థ పదాలు. నెక్స్ట్ బిట్ అయితే చూద్దాము. తోయనందు పుట్టినది ఉత్పత్తి అర్థము ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి తోయజము, ఆప్షన్ 2 అమృతము, ఆప్షన్ 3 జయము, ఆప్షన్ 4 అనలము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ తోయజము అండి. తోయజము అంటే తోయనందు పుట్టినది అనేసి అర్థమైతే వస్తుంది. సో ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. యోధుడు ప్రకృతి పదానికి వికృతి రాయండి అనేసి ఇచ్చారండి. యోధుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ది జోదు, ఆప్షన్ 2 జోగు, ఆప్షన్ 3 జోలి, ఆప్షన్ 4 జోడు అనేసి ఇచ్చారండి. సో యోధుడు అనేటటువంటి ప్రకృతి పదానికి వికృతి మనకి ఏమవుతుందండి? జోదు అండి. జోదు. నెక్స్ట్ బిట్. కాలధర్మం చెందడం జాతీయానికి అర్థం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది మరుగున పడిపోవటం, ఆప్షన్ 2 అడుగున పడిపోవటం, ఆప్షన్ 3 మరణించడం, ఆప్షన్ 4 కష్టఫలం అనేసి ఇచ్చారండి. సో కాలధర్మం చెందడం అనే జాతీయానికి అర్థం ఏమవుతుందండి? మరణించడము, చనిపోవటాన్ని మనం కాలధర్మం చెందటం అనేసి చెప్తామండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు ఇది ఒక ఏంటి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సామెత, ఆప్షన్ 2 జాతీయము, ఆప్షన్ 3 పొడుపు కథ, ఆప్షన్ 4 కళారూపము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది ఒక మనకు ఏమవుతుందండి? సామెత. అదిగో పులి అంటే ఇదిగో తోక అనేది మనకు ఏమవుతుంది? సామెత. నెక్స్ట్ క్వశ్చన్. ఒకనాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది నాటి చదువు, ఆప్షన్ 2 చిరమాలిన్యం, ఆప్షన్ 3 సమదృష్టి, ఆప్షన్ 4 మేలి మలుపు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాటి చదువు. ఒకనాటి యొక్క విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఏ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము? నాటి చదువు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దౌడ భాగంలో పుట్టే అక్షరాలు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది వచ్చేసి ఓశ్చాలు, ఆప్షన్ 2 కంఠ్యములు, ఆప్షన్ 3 తాళవ్యాలు, ఆప్షన్ 4 మూర్ధన్యాలు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు దౌడ భాగంలో పుట్టేటటువంటి అక్షరాలను ఏమంటారు అంటే తాళవ్యాలు అంటారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తాళవ్యములు అంటే తాళవులు అంటే అర్థం ఏంటండి? దవడలు. తాళవులు అంటే అర్థం ఏంటండి? దవడలు. కాబట్టి తాళవుల సహాయంతో పలకబడే వాటిని ఏమంటాము? దవడ భాగంతో పుట్టే అక్షరాలను తాళవ్యాలు అనేసి పిలుస్తామండి. తాళవ్యాలు అంటే మనకి ఏ అక్షరాలు వస్తాయంటే ఈ, అలాగే చ, నెక్స్ట్ జ ఇవన్నీ కూడా మనకు తాళవ్యాల కింద వస్తాయండి. నెక్స్ట్ ఆప్షన్స్ చూసుకుంటే ఓష్ట్యాలండి. ఓష్ట్యాలు అంటే పెదవుల సహాయంతో మనకు పలకబడేటటువంటి వాటిని ఓష్ట్యాలు అంటారు. ఇది వచ్చేసి ఊ, నెక్స్ట్ రెండో ఊ, నెక్స్ట్ ప, అలాగే బా, మా ఇవన్నీ మనకు ఓష్ట్యాల కిందకి వస్తాయండి. ఓష్ట్యాలు అంటే పెదవుల సహాయంతో పలకబడే వాటిని ఓష్ట్యాలు అంటాము. అంటే ఊ, పాప, బాబా, మా ఇవి మనకు ఓష్ట్యాల కిందకి వస్తాయి. కంఠ్యములు అంటే కంఠము నుండి పుట్టేవండి. కంఠము నుండి పుట్టే వాటిని కంఠ్యములు అంటాము. వాటికి వచ్చేసి ఆ, నెక్స్ట్ ఖ, నెక్స్ట్ వచ్చేసి గా, అలాగే ఘ అండి, ఒత్తు గా, అలాగే హ ఇవన్నీ మనకు కంఠ్యముల కిందికి వస్తాయండి. కంఠముల నుండి పుట్టినవి కాబట్టి కంఠ్యములు అంటాము. ఏమేమి వస్తాయంటే ఆ, ఖ, గ, హ అనే అక్షరములు వస్తాయి. నెక్స్ట్ మూర్ధన్యములు. మూర్ధము అంటే మనకు శిరస్సు అండి. మూర్ధం అంటే మనకు అర్థం ఏమొస్తుంది? శిరస్సు లేదా దవడ మధ్య భాగము అనేసి మనకు అర్థం వస్తుంది అనమాట. సో మూర్ధన్యాలు అనేసి వేటిని అంటామంటే ఠ, అలాగే ఢ, నా, నెక్స్ట్ ష, అలా
ఇవన్నీ మనము మూర్ధన్యాలు అనేసి చెప్తామండి. మూర్ధన్యాలు అంటే మనకు మూర్ధము అంటే అర్థం ఏంటండి, శిరస్సు అనమాట, లేదా దవడ మధ్య భాగం నుంచి పుట్టేటటువంటి అక్షరాలను వచ్చేసి మూర్ధన్యాలు అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి టాఠ, డాడ, నా, షా, లా ఇవన్నీ మనకు మూర్ధన్యాల కింద మనము చెప్తాము. సో ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్స్లో వచ్చేసి దవడ భాగంలో పుట్టే అక్షరాలను ఏమంటాము అండి, తాళవులు అంటారండి. దవడలను మనం ఏమని పిలుస్తాము, తాళవులు అనేసి పిలుస్తారు. కాబట్టి దవడ సహాయంతో పుట్టే అక్షరాలను తాళవ్యాలు అనేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వారికి సమాజాభివృద్ధి కాంక్ష లేదు అనేసి ఇచ్చారు. గీత గీసిన పదంలోని సంధి అనేసి ఇచ్చారండి. సమాజాభివృద్ధి అంటే సమాజ ప్లస్ అభివృద్ధి, సమాజాభివృద్ధి. సో ఇది మనకు ఏ సంధి అవుతుందండి, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉభయ పద ప్రాధాన్యం కలిగిన సమాసం ఏది? ఉభయ పద ప్రాధాన్యం కలిగిన సమాసం. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ద్వంద్వ సమాసం, ఆప్షన్ 2 రూపక సమాసం, ఆప్షన్ 3 ద్విగు సమాసం, ఆప్షన్ 4 బహువ్రీహి సమాసం అనేసి ఇచ్చారండి. ఉభయ పద ప్రధానమైన సమాసమును మనము ఏ సమాసం అంటారండి, ద్వంద్వ సమాసం అనేసి పిలుస్తాము. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఉండేటటువంటి రెండు పదాలు కూడా ఒక సమానమైనటువంటి ప్రాధాన్యం, ఇంపార్టెన్స్ అనేది కలిగి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సూర్య చంద్రులు అండి, సూర్య చంద్రులు తీసుకున్నాం అనుకోండి, ఇది మనకు ద్వంద్వ సమాసం అవుతుంది. దీంట్లో మనకు సూర్యుడును నెక్స్ట్ చంద్రుడును, ఇక్కడ రెండుటికి కూడా సమాన ప్రాధాన్యత అయితే ఉంటుంది, సూర్యుడును చంద్రుడును. కాబట్టి ఇటువంటి ఉభయ పద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాన్ని ఏమంటాము, ద్వంద్వ సమాసం అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, వల్లభ పదానికి అర్థం రాయండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి భార్య, ఆప్షన్ 2 పుత్రుడు, ఆప్షన్ 3 పుత్రిక, ఆప్షన్ 4 భర్త అనేసి ఇచ్చారు. వల్లభ అంటే అర్థం ఏంటంటే భర్త. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, భూతకాలిక అసమాపక క్రియ ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి క్వార్థకం, ఆప్షన్ 2 ఛేదార్థకం, ఆప్షన్ 3 షష్టార్థకం, ఆప్షన్ 4 అప్యార్థకం అనేసి ఇచ్చారు. సో మనకు చూసుకున్నట్లయితే భూతకాలిక అసమాపక క్రియను ఏమని అంటామండి, క్వార్థము అంటాము. భూతకాలిక అసమాపక క్రియను వచ్చేసి క్వార్థము అంటాము. భవిష్యత్ కాల అసమాపక క్రియ వచ్చేసి ఛేదార్థకం అంటాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వర్తమాన కాలిక అసమాపక క్రియను వచ్చేసి షష్టార్థకం అనేసి పిలుస్తాము. అప్యార్థకం అంటే రెండు వాక్యాలు చెప్పే విషయాలు విరుద్ధకాలు అయితే వాటిని అప్యార్థకాలు అనేసి పిలుస్తామండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే భూతకాలిక అసమాపక క్రియ. సో భూతకాలిక అసమాపక క్రియను ఏమని పిలుస్తాము, క్వార్థము అనేసి పిలుస్తారండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చెప్పవలసినవి చెప్పారు, నీదే భారం అన్నారు. ఈ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా మారుస్తే అనేసి ఇచ్చారండి. సో సంశ్లిష్ట వాక్యంగా మార్చినప్పుడు మనకు పై వాక్యం ఎలా ఉంటుంది అనేసి అడుగుతున్నారు. సో చూసుకున్నట్లయితే మనకు చెప్పవలసినవి చెప్పారు, నీదే భారం అన్నారు. ఇది మనం సంశ్లిష్ట వాక్యంగా ఎలా మారుస్తాము, చెప్పవలసినవి చెప్పి నీదే భారం అన్నారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో తెలుగు జ్ఞానపీఠ పురస్కారం పొందని వారు ఎవరు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి పుట్టపర్తి నారాయణాచార్యులు, ఆప్షన్ 2 సి నారాయణ రెడ్డి, ఆప్షన్ 3 విశ్వనాథ సత్యనారాయణ, ఆప్షన్ 4 రావూరి భరద్వాజ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ దండి, క్రింది వారిలో తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం పొందని వారు ఎవరు, పుట్టపర్తి నారాయణాచార్యులు. నెక్స్ట్ బిట్, మాత్రా ఛందస్సును అనుసరిస్తూ లయాత్మకంగా సాగునది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి గేయ కవిత, ఆప్షన్ 2 కథానిక, ఆప్షన్ 3 నవల, ఆప్షన్ 4 వ్యాసము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు గేయ కవిత అండి. గేయ కవిత మాత్రా ఛందస్సును అనుసరిస్తూ లయాత్మకంగా సాగునది ఏది అంటే గేయ కవిత. నెక్స్ట్ బిట్, మేలి మలుపు పాఠ్యాంశము దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఏ రచన నుండి గ్రహింపబడినది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి అమృత వీణ, ఆప్షన్ 2 కృష్ణపక్షము, ఆప్షన్ 3 పుష్పలావికలు, ఆప్షన్ 4 ఊర్వశి.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పుష్పలావికలు అండి. మేలి మలుపు పాఠ్యాంశం వచ్చేసి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఏ రచన నుంచి గ్రహించబడినది? పుష్పలావికలు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 14వ అక్షరము యతి స్థానం కలిగినటువంటి పద్యం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఉత్పలమాల, ఆప్షన్ 2 శార్దూలము, ఆప్షన్ 3 చంపకమాల, ఆప్షన్ 4 మత్తేబము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మత్తేపం అండి. 14వ అక్షరం యతి స్థానం కలిగినటువంటి పద్యం వచ్చేసి మత్తేపము. చంపకమాలకు వచ్చేసి 11వ అక్షరము. నెక్స్ట్ శార్దూలానికి చూసుకున్నట్లయితే మనకు 13వ అక్షరము. ఉత్పలమాలకు వచ్చేసి 10వ అక్షరం వచ్చేసి మనకు యతి స్థానంగా కలిగి ఉంటుందండి. ఉత్పలమాల అంటే 10వ అక్షరము, శార్దూలం అంటే 13వ అక్షరము, చంపకమాల 11వ అక్షరము, మత్తేబము చూసుకున్నట్లయితే 14వ అక్షరం యతి స్థానం కలిగి ఉన్నటువంటి పద్యము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చతుర్దశ భువనాలు అంటే ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి 14 లోకాలు, ఆప్షన్ 2 4 లోకాలు, ఆప్షన్ 3 10 లోకాలు, ఆప్షన్ 4 14 భవనాలు అనేసి ఇచ్చారండి. చతుర్దశ భవనాలు అంటే అర్థం ఏంటి? చతుర్దశ అంటే మనకు భవనాలు 14 లోకాలండి. చతుర్దశ భవనాలు అంటే అర్థం ఏంటి? 14 లోకాలు. నెక్స్ట్ బిట్. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావటాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సంధి, ఆప్షన్ 2 ఆదేశము, ఆప్షన్ 3 సమాసము, ఆప్షన్ 4 ఆగమం అనేసి ఇచ్చారండి. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏమవుతుందండి? సంధి. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావటాన్ని ఏమని పిలుస్తారు? సంధి అనేసి పిలుస్తారండి. ఆదేశము అంటే ఏంటంటే ఉన్న అక్షరములలో ఒక అక్షరం తొలగించి వేరొక అక్షరం వచ్చేసి మనకు శత్రువులాగా చేరినట్లయితే దాన్ని ఏమంటాము? ఆదేశము అంటాము. సో ఆగమము అంటే ఏంటి? ఉన్న అక్షరం అలాగే ఉంచి వేరొక అక్షరం వచ్చేసి మనకు మిత్రునిగా చేరితే దాన్ని ఏమంటాము? ఆగమం అంటామండి. ఆదేశానికి రిటర్న్ అంటే మనకు వ్యతిరేకంగా ఆగమం అయితే ఉంటుంది. సో సమాసం అంటే ఏంటి? అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదం ఏర్పడితే దాన్ని మనము సమాసము అనేసి పిలుస్తామండి. అర్థమైంది కదా? పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశంగా అయితే దాన్ని ఏమంటాము? సంధి అంటాము. ఇక్కడ ఆదేశం అంటే ఉన్న అక్షరంలో ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం శత్రువులాగా వస్తే దాన్ని ఆదేశము అంటాము. ఆగమం అంటే ఏంటి? ఉన్న అక్షరములను అలాగే ఉంచి ఇంకొక కొత్త అక్షరం మనకు మిత్రునిలాగా చేరితే దాన్ని ఆగమనము అంటాము. సమాసము అంటే ఏంటి? అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదం ఏర్పడితే దాన్ని సమాసము అంటామండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. నీవు బయటికి వెళ్ళవద్దు ఏ రకమైన వాక్యము అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ ఆశీర్వాదక వాక్యము, ఆప్షన్ 2 నిషేధార్థక వాక్యం, ఆప్షన్ 3 ప్రశ్నార్థక వాక్యం, ఆప్షన్ 4 అనుమత్యార్థక వాక్యం అనేసి ఇచ్చారండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఏమిచ్చారు? నీవు బయటికి వెళ్ళవద్దు అంటే నిరాకరించటం అనమాట. సో అదేమవుతుంది? మనకు నిషేధార్థక వాక్యం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆశీర్వాదక వాక్యం అంటే ఏంటి? నువ్వు చల్లగా ఉండు అలా చెప్తూ ఉంటారు కదా. సో అది మనకు ఆశీర్వాదక వాక్యం అవుతుంది. ప్రశ్నార్థక వాక్యం అంటే క్వశ్చన్ మార్క్. మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే అంటే నీ వయసు ఎంత అని కానీ లేకపోతే నీ పేరేంటి అని ఇలాంటి వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. అనుమత్యార్థక వాక్యం అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే అలాంటి వెళ్ళు అనేసి చెప్తూ ఉంటాం కదా. సో అటువంటి వాక్యాలను మనము దేనికైనా అనుమతినిచ్చినట్లయితే సో వాటిని అనుమత్యార్థక వాక్యం అనేసి చెప్తాము. సో ఇక్కడ నీవు బయటికి వెళ్ళవద్దు అంటే నిరాకరించడం అంటే నిషేధించడం. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు కాబట్టి సో అది ఏ వాక్యం అవుతుంది? నిషేధార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మీ ఇల్లు ఏ సంధి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఎడాగమ సంధి, అనునాసిక సంధి, ఆప్షన్ 3 అత్వ సంధి, ఆప్షన్ 4 ఇత్వ సంధి అనేసి ఇచ్చారు. మీ ఇల్లు అనేది ఏ సంధి అవుతుందండి? మీ ప్లస్ ఇల్లు, మీ ఇల్లు అనేది అవుతుందన్నమాట. సో ఇది మనకు ఏ సంధి? ఎడాగమ సంధి అవుతుందండి. ఎడాగమ సంధి. నెక్స్ట్ క్వశ్చన్.
క్రింది వాటిలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది అనేసి ఇచ్చారు. ఫస్ట్ది వచ్చేసి రాస్తే, ఆప్షన్ 2 రాయక, ఆప్షన్ 3 రాసి, ఆప్షన్ 4 రాస్తూ అనేసి ఇచ్చారండి. సో మనకు వ్యతిరేకార్థక క్రియాపదం అండి. సో మనకు వ్యతిరేకార్థక క్రియాపదం ఏమవుతుంది? రాయక. రాయక అంటే రాయట్లేదు అని అర్థం. సో కాబట్టి ఇది మనకు ఏ పదము? వ్యతిరేకార్థక క్రియాపదము. నెక్స్ట్ పెట్టి చూద్దాము. అష్టావధానంలో అంశాల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి 6, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 9 అనేసి ఇచ్చారు. అష్టావధానం అంటే అష్ట అంటే మనకు ఎంత అండి? 8. సో అష్టావధానంలో అంశాల సంఖ్య ఎంత? 8 అంశాలు ఉంటాయండి. నెక్స్ట్ బెట్. జ్ఞానము దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఈ వాక్యంలో జ్ఞానం అనేది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఉపమేయము, ఆప్షన్ 2 ఉపమానము, ఆప్షన్ 3 ఉపమావాచకము, ఆప్షన్ 4 సమాన ధర్మము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు జ్ఞానము అనేది ఏంటిదండి? ఉపమేయము. జ్ఞానము అనేది ఉపమేయము. ఉపమానం వచ్చేసి మనకు దీపం అవుతుంది. ఉపమా వాచకం చూసుకున్నట్లయితే వలె అండి. వలె అనేది ఉపమా వాచకం అవుతుంది. సమాన ధర్మం ఏందండి? జీవితానికి వెలుగునిస్తుంది. జీవితానికి వెలుగునిస్తుంది అనేది మనకు సమాన ధర్మం అవుతుంది. ఇక్కడ మనకు ఏమడిగారు? జ్ఞానము. జ్ఞానం అనేది ఏమవుతుంది? ఉపమేయము. వచ్చేసి తెలుగు పూలు శతకకర్త ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నార్ల చిరంజీవి, ఆప్షన్ 2 మారద వెంకయ్య, ఆప్షన్ 3 నార్ల వెంకటేశ్వరరావు, ఆప్షన్ 4 పోతులూరి వీరబ్రహ్మము. సో ఇవి వచ్చేసి మనకు ఈ బిట్స్ తెలంగాణ వాళ్ళకి కానివ్వండి, ఏపీ వాళ్ళకి కానివ్వండి, తెలుగుకి సంబంధించి గ్రామర్ ప్రాక్టీస్ బిట్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్గా అయితే ఉంటాయండి. సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలుగు పూలు శతకకర్త ఎవరు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నార్ల చిరంజీవి అండి. తెలుగు పూలు శతకకర్త ఎవరు? నార్ల చిరంజీవి. నెక్స్ట్ సెకండ్ బిట్ అయితే చూద్దాము. పంకము అను పదానికి అర్థము. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి పద్మము, ఆప్షన్ 2 పన్నీరు, ఆప్షన్ 3 లోకము, ఆప్షన్ 4 బురద. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంకము అను పదానికి అర్థం వచ్చేసి బురద అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ అయితే చూద్దాము. ఉదకము పదానికి పర్యాయ పదాలు అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి తురగము గుర్రము, ఆప్షన్ 2 రథము తేరు, ఆప్షన్ 3 వృక్షము చెట్టు, ఆప్షన్ 4 జలము నీరు. ఉదకము అండి. ఉదకము పదానికి పర్యాయ పదాలు అయితే అడిగారు. ఉదకము అంటే ఏంటండి? జలము నీరు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. విద్యా పదానికి వికృతి రాయండి అనేసి ఇచ్చారండి. విద్య అనే పదానికి వికృతి మనకు ఏమవుతుందండి? విద్య అంటే విద్యే అండి. విద్యే. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. జనని పదానికి నానా అర్థ పదాలు రాయండి అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి చూచు తెలియు, ఆప్షన్ 2 తల్లి దయ, ఆప్షన్ 3 బుద్ధి తలపు, ఆప్షన్ 4 నింద మాట అనేసి ఇచ్చారండి. జనని అను పదానికి నానా అర్థ పదాలు ఏమవుతాయండి? తల్లి దయ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి ఆవుల పేగులు లెక్క పెట్టడం, ఆప్షన్ 2 విషయాన్ని ఆలస్యంగా గ్రహించటం, ఆప్షన్ 3 వచ్చేసి విషయాన్ని త్వరగా గ్రహించటం, ఆప్షన్ 4 ఆవులను అమ్మి పేగులు కొనుక్కోవటం అనేసి ఇచ్చారండి. సో మనకు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 విషయాన్ని త్వరగా గ్రహించడం. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టడం అనేది ఏంటండి? విషయాన్ని త్వరగా గ్రహించటం. నెక్స్ట్ బిట్ చూద్దాము. వినేవాటికి కనేవాటికి బెత్తడు దూరం ఏమిటది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది చెవులు నోరు, ఆప్షన్ 2 చెవులు ముక్కు, ఆప్షన్ 3 చెవులు చెంపలు, ఆప్షన్ 4 చెవులు కన్నులు అనేసి ఇచ్చారండి.
సో వినేవాటికి మనం వేటితో వింటామండి? చెవులతో వింటాము. అలాగే కనేవాటికి అంటే కలలు కంటూ ఉంటారు కదా, సో వాటిని మనం దేంతో కంటాము? కన్నులతోటి కంటాం. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చెవులు, కన్నులు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. ఈ వాక్యంలో అవ్యయం అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది కవి, ఆప్షన్ 2 ప్రతిభ, ఆప్షన్ 3 ఔరా, ఆప్షన్ 4 మెచ్చుకున్నారు అనేసి ఇవ్వడం జరిగిందండి. అవ్యయము అంటే లింగ వచన విభక్తులు లేనటువంటి వాటిని అవ్యయాలు అనేసి అంటారు. అంటే అవ్యయానికి లింగం అంటూ ఏమీ ఉండదు. సో కాబట్టి దీంట్లో మనకు ఏమవుతుందండి? ఔరా అనేది మనకు అవ్యయం అవుతుంది. ఆహా, భలే ఇవన్నీ కూడా మనకు అవ్యయాల కింద వస్తాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. వృక్షము అవనిని రక్షించును. ఈ వాక్యంలో గీత గీసిన పదంలోని విభక్తి ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ప్రథమా విభక్తి, ఆప్షన్ 2 ద్వితీయ విభక్తి, ఆప్షన్ 3 తృతీయ విభక్తి, ఆప్షన్ 4 చతుర్థి విభక్తి ఇచ్చారు. వృక్షము అవనిని రక్షించును అనేసి ఇచ్చారండి. అవనిని, ని అనేది మనకు ఏ విభక్తి ప్రత్యయం అవుతుంది? నిన్, ను, లన్, గూర్చి, గురించి ద్వితీయ విభక్తి కదా మనకు. సో ఇక్కడ ని అనేది మనకు ఏ విభక్తి అవుతుందండి? ద్వితీయ విభక్తి అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రథమ విభక్తి అంటే మనకు ఏ విభక్తిలో ఏ ప్రత్యయాలు వస్తాయి? డూమువులు వస్తాయి. తృతీయ విభక్తి అంటే చేతన్, చేన్, తోడన్, తోన్. అలాగే చతుర్థి విభక్తి అంటే కొరకు, కై అనేటటువంటి ప్రత్యయాలు మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఈ క్రింది వానిలో మధ్యమ పురుషకు సంబంధించినది ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు మధ్యమ పురుష, ఉత్తమ పురుష, అలాగే ప్రథమ పురుష ఉన్నాయి కదా, వీటి గురించి తెలుసుకున్నట్లయితే మనకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఈజీగా అయితే చేయొచ్చండి. మధ్యమ పురుష అంటే మనకు ఏమేమి వస్తాయి? నీవు, అలాగే మీరు అని ఉంటే మనకు అదేమవుతుందండి? మధ్యమ పురుష కింద వస్తుంది. సో ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఏమున్నాయి? నీవు క్రమశిక్షణతో నడుచుకో, ఇది మనకు ఏమవుతుందండి? మధ్యమ పురుషకు సంబంధించింది. సో ఉత్తమ పురుషకు సంబంధించింది అయితే, ఉత్తమ పురుష అయితే ఏముంటాయండి? నేను, మేము, ఇవి మనకు ఉత్తమ పురుష కింద వస్తాయండి. ఉత్తమ పురుష కింద నేను, మేము అనేటటువంటివి వస్తాయి. మధ్యమ పురుష అయితే నీవు, మీరు అని వస్తాయి. ప్రథమ పురుషకు సంబంధించి అయితే వాడు, ఆమె, అది, ఇవి మనకు ప్రథమ పురుష కింద రావడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ అయితే చూద్దాము. క్రింది వానిలో నిత్య ఏకవచనమునకు సంబంధించనిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి తెలుపు, ఆప్షన్ 2 వడ్లు, ఆప్షన్ 3 ఇత్తడి, ఆప్షన్ 4 కంచు అనేసి ఇచ్చారండి. వీటిల్లో నిత్య ఏకవచనమునకు సంబంధించనిది అనేసి ఇచ్చారండి. సంబంధించింది కాదు, సంబంధించనిది ఏది అంటే మనకు ఏమవుతుందండి? వడ్లు. ఇది నిత్య బహువచనం అండి, ఏకవచనం అయితే కాదు. సో ఇక్కడ నిత్య ఏకవచనాలు ఏంటివి? తెలుపు, ఇత్తడి, కంచు, ఇవన్నీ మనకు నిత్య ఏకవచనమునకు సంబంధించినటువంటి పదాలు. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే, బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు. గీత గీసిన పదము ఈ క్రింది వానిలో దేనికి చెందినది అనేసి ఇచ్చారండి. బాలకృష్ణ అనేది మనకు ఏమవుతుంది అనేసి ఇచ్చారు. సో ఇది మనకు ఏమవుతుందండి? కర్త. బాలకృష్ణ అనేది ఏమవుతుందండి? కర్త అవుతుంది. ఒకవేళ కర్మ ఏంటి అనేసి అడిగారు అనుకోండి, దినపత్రిక అనేది మనకు కర్మ అవుతుంది. క్రియ ఏంటి? ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు. కాబట్టి మనకు చదువుతున్నాడు అనేది క్రియాపదం అవుతుందండి. దీంట్లో మనకు బాలకృష్ణ అనేది ఏమవుతుంది? కర్త, కర్మ వచ్చేసి దినపత్రిక, క్రియ వచ్చేసి చదువుతున్నాడు అనేది అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వానిలో సంయుక్తాక్షరం లేని పదం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వజ్రము, ఆప్షన్ 2 బాల్యము, ఆప్షన్ 3 ముద్ద, ఆప్షన్ 4 చెట్లు అనేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 3 వచ్చేసి ముద్ద అనే పదము సంయుక్తాక్షరం లేని పదం అండి. ఇది మనకు దాకి దావొస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది? మనకు ద్విత్వాక్షరం అవుతుంది. ద్విత్వాక్షరం.
సో మనకు సంయుక్తాక్షరం అంటే ఏమిటి? ఒక హల్లునకు వేరొక హల్లు వచ్చినట్లయితే దాన్ని మనము సంయుక్తాక్షరంగా చెప్తాము. సో ఇక్కడ జాకి రావత్తుంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం అవుతుంది. లాకి యావత్తుంది, ఇది సంయుక్తాక్షరం. ఇక్కడ టాకి లావత్తుంది కాబట్టి ఇది కూడా సంయుక్తాక్షరం అవుతుంది. ద్విత్వాక్షరం అంటే ఏమవుతుంది? మనకు ఒక హల్లునకు అదే హల్లు మనకు ఒత్తుగా వచ్చినట్లయితే మనకు అది ద్విత్వాక్షరం అవుతుంది అనమాట. సో ఇక్కడ సంయుక్తాక్షరం లేని పదం ఏంటి? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వానిలో అంతస్థాక్షరాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి యా, ఆప్షన్ 2 గా, ఆప్షన్ 3 మా, ఆప్షన్ 4 కా అనేసి ఇచ్చారండి. సో మనకు అంతస్థాలంటే ఏంటో తెలియాలండి. అంతస్థాలను వేటిని పిలుస్తారండి? యా, రా, లా, వాలను వచ్చేసి అంతస్థాలు అనేసి పిలుస్తారు. సో దీంట్లో అంతస్థాక్షరం ఏమవుతుంది? యా అనేసి అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కట్టెదుట పదాన్ని విడదీయండి అనేసి ఇచ్చారండి. కట్టెదుట అనేటటువంటి పదాన్ని విడదీసినట్లయితే మనకు ఏమవుతుందండి? కడు ప్లస్ ఎదుట, కట్టెదుట. నెక్స్ట్ బిట్, గజేంద్రుడు పదంలోని సంధి అనేసి అడిగారండి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 2 గుణ సంధి, ఆప్షన్ 3 అత్వ సంధి, ఆప్షన్ 4 ఇత్వ సంధి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? గుణసంధి అండి. గజేంద్రుడు అంటే గజ ప్లస్ ఇంద్రుడు, గజేంద్రుడు. ఇక్కడ మనకు ఏ అనేది వస్తుందండి కాబట్టి మనకి ఇది ఏమవుతుంది? గుణసంధి. గజ ప్లస్ ఇంద్రుడు, గజేంద్రుడు, గుణసంధి అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. పదధ్వనులు విగ్రహవాక్యం రాయండి అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి పదములందు ధ్వనులు, ఆప్షన్ 2 పదముల యొక్క ధ్వనులు, ఆప్షన్ 3 పదము ధ్వనులు, ఆప్షన్ 4 పదముల వలన ధ్వనులు అనేసి ఇచ్చారండి. పద ధ్వనులు విగ్రహవాక్యం మనము ఏమవుతుంది? పదముల యొక్క ధ్వనులండి. పదధ్వనులు అంటే పదముల యొక్క ధ్వనులు. నెక్స్ట్ బిట్, ఇక్కడ వచ్చేసి మనకు 2 లఘువులు 1 గురువు చిహ్నము ఏ గణానికి చెందినది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సగనము, ఆప్షన్ 2 యగనము, ఆప్షన్ 3 రగనము, ఆప్షన్ 4 తగనము అనేసి ఇచ్చారండి. గణాలకు సంబంధించి కూడా మనము కంపల్సరీ అయితే నేర్చుకోవాలండి. గణాలకు సంబంధించి కూడా క్వశ్చన్ అయితే అడుగుతారు. సో గణాలను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే యమాతారాజ బాణసలగం అనేటటువంటిది మనకు ఒక కోడ్ అయితే ఉందండి. ఆ కోడ్ ద్వారా మనము ఈజీగా గణాలను గుర్తుపెట్టచ్చు. సో ఇక్కడ మనకు 2 లఘువులు అలాగే 1 గురువు, ఇది మనకి ఏమవుతుంది? సగనము అవుతుందండి. సగనం 2 గురువులు 1 లఘువు ఉన్నట్లయితే సగనం అవుతుంది. అలాగే యగనము చూసుకున్నాం అనుకోండి, యగనం వచ్చేసి మనకు 1 లఘువు 2 గురువులు వస్తే యగనము, రగనం వస్తే 1 గురువు అలాగే 1 లఘువు గురువు రగనం అవుతుందండి. రగనము, యగనము. నెక్స్ట్ తగనము, తగనానికి చూసుకున్నట్లయితే 2 గురువులు 1 లఘువు తగనం కింద మనము చెప్పచ్చు. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి యమాతారాజ బాణసలగం అనేటటువంటిది కోడ్ అయితే రాసుకొని దానికి గురువు లఘువులు గుర్తించండి. ఈజీగా అయితే మీరు రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విష్ణురో చిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణ అనేసి ఇచ్చారు. పై వాక్యంలో గల అలంకారం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి రూపకాలంకారం, ఆప్షన్ 2 అంత్యానుప్రాస అలంకారం, ఆప్షన్ 3 వృత్యానుప్రాస అలంకారం, ఆప్షన్ 4 అతిశయోక్తి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఏదైనా ఒక పద్యంలో కానీ ఒక పాదంలో కానీ ఒక హల్లు వచ్చేసి పునరావృతం అవుతూ ఉంటే అది మనకు ఏ అలంకారం అవుతుందండి? వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఇక్కడ స్ను అనేది మనకు రిపీట్ అవుతూనే ఉంది, పునరావృతం అవుతూనే ఉంటే దాన్ని ఏమంటాము? వృత్యానుప్రాస అలంకారం కింద చెప్తాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు, ఇది ఏ వాక్యము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది అనుమత్యార్థక వాక్యము, ఆప్షన్ 2 ప్రశ్నార్థక వాక్యము, ఆప్షన్ 3 ఆశ్చర్యార్థక వాక్యము, ఆప్షన్ 4 నిషేధార్థక వాక్యము అనేసి ఇచ్చారండి. సో మీకు చాలా సార్లు అయితే ప్రతి ఒక్కసారి కూడా చెప్తూ వచ్చిందే
మనం ఏమైనా అనుమతినిస్తున్నట్లయితే దాన్ని అనుమత్యార్థక వాక్యం అంటాము. ప్రశ్నార్థక వాక్యం అంటే అందరికీ తెలిసిందే, క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. ఆశ్చర్యార్థక వాక్యం అంటే ఆశ్చర్యార్థకం సింబల్ అయితే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. నిషేధార్థక వాక్యం అంటే మనకు ఇది చేయవద్దు అనేటటువంటి నిషేధాన్ని తెలుపుతుంటే అది నిషేధార్థక వాక్యం అవుతుంది. ఇక్కడ నిలబడొద్దు అనేటటువంటి నిషేధాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది మనకేమవుతుంది, నిషేధార్థక వాక్యం అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ఇవి మెథడాలజీకి సంబంధించినటువంటివండి. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అనునది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి జ్ఞానము, అవగాహన. ఆప్షన్ 3 సృజనాత్మకత. ఆప్షన్ 4 భాషాభిరుచి అనేసి ఇచ్చారండి. నిర్మాణాత్మక అలాగే విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అంటే అతనికి ఏదైనా ఒక అంశం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే దాన్ని అంటే ఆ అంశానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలనేటటువంటి అభిరుచి ఉంటుందన్నమాట. కాబట్టి అదేమవుతుంది, భాషాభిరుచి అనేసి చెప్తామండి. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అనున్నది ఏమవుతుంది, భాషాభిరుచి. నెక్స్ట్ బిట్ చూద్దాము. గిడుగు వెంకట రామ్మూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటాము? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఆప్షన్ 2 తెలుగు భాషా దినోత్సవం. ఆప్షన్ 3 అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం. ఆప్షన్ 4 అంతర్జాతీయ సంగీత దినోత్సవము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెలుగు భాషా దినోత్సవం అండి. గిడుగు వెంకట రామ్మూర్తి గారి జన్మదినాన్ని మనము ఏ దినోత్సవంగా జరుపుకుంటాము, తెలుగు భాషా దినోత్సవము. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఉత్తమ భాషణం లక్షణం కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఉత్తమ భాషణం అంటే భాషణం అంటే మాట్లాడడం, ఉత్తమ అంటే నీట్గా పద్ధతిగా మాట్లాడడం. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ది ధైర్యంగా మాట్లాడడం. ఆప్షన్ 2 ధారాళంగా మాట్లాడడం. ఆప్షన్ 3 దోషాలతో మాట్లాడడం. ఆప్షన్ 4 స్పష్టంగా మాట్లాడడం. సో ఇక్కడ లక్షణం కానిది ఏది అనేసి అడిగారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అనేది లక్షణం కాదండి. దోషాలతో మాట్లాడడం అనేది ఉత్తమ భాషణం యొక్క లక్షణం కాదు. ఉత్తమ భాషణం అంటే ఎలా ఉండాలి, స్పష్టంగా మాట్లాడగలగాలి, అలాగే ధారాళంగా తప్పులు పోకుండా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలండి. నెక్స్ట్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ అనేసి ఇచ్చారండి. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఉంది కదా మనకు, ఆ బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించింది అనేసి అడిగారు. ఎప్పుడు అంటే మనకు 4 ఆగస్టు 2009 అండి. 4 ఆగస్ట్ 2009. నెక్స్ట్ బిట్ చూద్దాము. పాఠ్య పుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది పదజాలము. ఆప్షన్ 2 స్వీయ రచన. ఆప్షన్ 3 సృజనాత్మకత. ఆప్షన్ 4 మూల్యాంకనం అనేసి ఇచ్చారండి. పాఠ్య పుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిదండి, పాఠ్య పుస్తకాలకు సంబంధించి అనమాట. సో పాఠ్య పుస్తకాలలో మనకు ఏ విద్యా ప్రమాణాలు ఉంటాయండి, పదజాలము, స్వీయ రచన, సృజనాత్మకత ఉంటాయి. లేనిది వచ్చేసి మూల్యాంకనం అండి, ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ చూద్దాము. మంచి ప్రశ్నాపత్రం లక్షణం కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి విశ్వసనీయత. ఆప్షన్ 2 ఔపయోగిత. ఆప్షన్ 3 కాఠిన్యత. ఆప్షన్ 4 ప్రామాణికత. సో మంచి ప్రశ్నపత్రం అంటే ఎలా ఉండాలి, విశ్వసనీయతగా ఉండాలి, ఔపయోగిత, ప్రామాణికత ఉండాలి. ఉండకూడనిది ఏంటిదంటే కాఠిన్యత అనేది ఉండకూడదండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి వచ్చేసి మనకు తెలుగుకి సంబంధించినటువంటి గ్రామరు